నమస్తే అండి. ఈరోజు నేను మా లంచ్ రెసిపీ ఏంటో చూపిస్తాను చూడండి. చుక్కకూర అండి. 2 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. పప్పు వండుతున్నానండి. చుక్కకూర, టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు కూడా అన్నీ తరిగేసి ఉంచుకున్నాను. కుక్కర్లో చేస్తున్నానండి. ఇదిగోండి పప్పు పోసుకున్నానండి ఒక గ్లాసు. మీరు తినేదాన్ని బట్టి మీరు పప్పు పోసుకోండి. వాటర్ పోసి పెట్టుకున్నాను. దీంట్లోనే పసుపు కూడా వేద్దామండి. ఇంకా ఆయిల్ అవేమి వేయనండి, అదే ఉడికిపోతుంది. ఆయిల్ వేస్తేనే ఉడుకుతుందని ఉండదు. కారం అవేమి ఇప్పుడు వేయనండి, నేను మొత్తం విజిల్స్ వచ్చి దించేటప్పుడు వేస్తాను. వేసేసి మూత పెట్టుకోవడమేనండి, సింపుల్గానే కుక్కర్లోనండి. త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి. Infrastructure will be created in the 5 IITs started after 2014 to facilitate education for 6,500. 3 విజిల్స్ వచ్చాయి, కట్టేసానండి స్టవ్. ఇంకా దీంట్లో చింతపండు అవేమి వేయక్కర్లేదండి, ఆల్రెడీ చుక్కకూర పుల్లగానే ఉంటుంది, టమాటా పులిపే కాబట్టి నేనైతే ఇంకా వేయనండి చింతపండు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి ఉప్పు కారాలు వేసుకుందామండి. సరిపోని ఉప్పు వేస్తున్నాను. కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుందామండి. కొంచెం దగ్గర పడితే తిరగమూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకుందామండి, ఉడుకుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ఇంకా తిరగమూత వేసుకుందాం దీని మీద మనం. కొంచెం ఆయిల్ ఉందండి, పొద్దున వేరుశనగ గుళ్ళు వేయించాను చట్నీ కోసం అని, దోశలోకి చట్నీ కోసం అని వేయించాను. ఆయిల్లో వేసేసుకుందాం తిరగమూత. మినప్పప్పు, ఆవాలు అంతేనండి దీనికి. కొంచెం పొట్టు మినప్పప్పు, ఇంకా జీలకర్ర అవేం వేయమండి మేము తిరగమూతలో. ఎండుమిర్చి కూడా ఒకటి వేస్తున్నానండి. ఇంగువ, కొంచెం కరివేపాకండి. కొంచెం వేయించుకుని కొంచెం మరీ మాడిపోకుండా చూసుకోవాలండి, మాడిపోతే ఇంకా పప్పు టేస్ట్ అంతా మారిపోతుంది. కట్టేద్దామండి. దీంట్లో పోపులు వేసేద్దాం. ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చండి కుక్కర్లో. విడిగా అయినా ఇలాగే వస్తుంది, కానీ
ఇంకా మనం టైం లేనప్పుడు అప్పుడు త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి కుక్కర్లో. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా పప్పు అలాంటివి ఏమైనా చేసాను అనుకోండి, సాంబార్ కానీ, ఇంకా నైట్ మేము చపాతీ కానీ పుల్కా కానీ చేస్తానండి. 2 పూట్ల అన్నంలో పప్పు వేసుకోవాలన్నా అందరికి ఇష్టం ఉండదు కదా, ఇంకా వాటిలో నంచుకొని తినేసేయచ్చు చపాతీలోకి, దాంట్లో వేరే కర్రీ చేయకుండా. ఇట్లా చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా. టేస్ట్ కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా. ఆకుకూర ఎలాగో పులిపే కాబట్టి చుక్కకూర. ఇంకెట్లా ఉంటే సరిపోతుందండి. కాసేపటి కొంచెం గట్టి పడిపోతుంది చల్లారాక, ఎలాగో ఇలా ఉంటే సరిపోతుంది. సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. చూడండి ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటా చుక్కకూర పప్పు రెడీ అయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా దానికి కాంబినేషన్గా నేను మామిడికాయ తురుము పచ్చడి పెట్టానండి కొత్తది. మామిడికాయలు తీసుకొచ్చి తురిమి ఆవకాయలాగా పెట్టాను. నేను కాంబినేషన్గా అది వేసుకుంటామండి ఈరోజు. ఇంతేనండి మా లంచ్ రెసిపీస్ ఈరోజు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.